ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ భూమిని తీసుకొని అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. భూమి గగన్ అపూర్వ పైన మండిపట్టు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అక్కడికి వచ్చిన భూమి స్టైల్గా ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే భూమికి వెనకాల గగన్ హీరోలా నడుస్తూ వస్తూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు కూడా ముందు భూమి గగన్ ఇద్దరు ప్రాణులతో తిరిగి వస్తున్నారని అపూర్వ గోరింటాకు నక్షత్ర చాలా షాకింగ్గా వాళ్ళ వైపు తదేకంగా చూస్తూ ఉంటారు. ఇక గగన్ నేరుగా అపూర్వ దగ్గరికి వచ్చేసి చావాల్సిన వాళ్ళు నీ చావుని వెతుక్కుంటూ వచ్చినట్లు ఎందుకు మమ్మల్ని చూసి అంత షాక్ అయిపోతున్నారు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అపూర్వ నక్షత్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, గదిలోకి పద అని గగన్ అంటాడు. ఇక మారు మాట్లాడకుండా అపూర్వ శరత్చంద్ర ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని సేవ్ చేసేసి ప్రాణాలతో ఇంటికి తీసుకొని వచ్చాను అని పెద్ద హీరోగా బిల్డప్ ఇస్తున్నావు కదా, ఇప్పటికైనా దాని ప్రాణాలు నేనే తీస్తాను. ఈ రోజైతే నువ్వు దాన్ని కాపాడగలిగావు, ఏ రోజైనా సరే దాని ప్రాణాలు నేను నా చేతులతోనే తీసేస్తాను అని అపూర్వ పిడికిలి బిగించి మరీ రగిలిపోతూ చెబుతూ ఉంటుంది. అప్పుడు గగన్ చాలా కాన్ఫిడెన్స్గా కనీసం నువ్వు తనని టచ్ కూడా చేయకూడదు అని చెప్పడంతో అపూర్వ రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారా అని గోరింటాకు నక్షత్ర భూమి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. రే, ఆ భూమి నీ శత్రువు కూతురా అని అక్కడ కోమాలో శరత్చంద్రకి చూపిస్తూ అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. నీ శత్రువు శరత్చంద్ర కూతురు అయినా భూమి ఏమైపోతే నీకేంట్రా, నీకేంటి అని అపూర్వ అంటుంది. భూమి నా బలహీనత, భూమికి ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలిగినా కానీ నేను చూడలేను. ఎందుకు అంటే తను నా ప్రేమ అంటూ గగన్ భూమిని టచ్ చేస్తే అని ఏం చేస్తానో అపూర్వకి దిమ్మ తిరిగేలా వాన ఇచ్చి బయటికి వస్తూ ఉంటాడు. ఇక భూమి దగ్గరికి వచ్చేసి భూమి ఇక అపూర్వ వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లము రాదు, సరే నేను ఉంటాను వస్తాను అని అంటూ అలా బయలుదేరి వస్తూ ఉంటాడు. మరి గగన్ వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు అపూర్వ అసలు భూమిని టచ్ చేయాలి అంటే